దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక వెరైటీ పులుసు చేసుకుందామండి. మామూలుగా మనం ముక్కల పులుసు చేసుకుంటాం కదా, ఈ ముక్కల పులుసుని కుక్కర్లో చేయటం. తర్వాత ముక్కల పులుసుకి మనం ఏం చేస్తాము, కొంచెం సాంబార్ పొడి ఏదైనా కొద్దిగా వేసుకుని తర్వాత కాస్త బియ్య పిండి లాంటివి పెడితే పులుసుకి చిక్కదనం వస్తుంది. పప్పు లేకుండా చేసేది ఇవాళ శనగపిండి వేసి చేసుకుందాము. బాగుంటుంది డిఫరెంట్గా. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు, నచ్చితే రెగ్యులర్గా చేసుకోవచ్చు. కూర ముక్కలు ఏ ఉన్నా పర్వాలేదండి. అంటే మనం పులుసులో వేసుకునే రకరకాలు ఉంటాయి కదా, సొరకాయ, గుమ్మడికాయ, తర్వాత ఏమో వంకాయ, బెండకాయ, బీన్స్, చిక్కుళ్ళు, తర్వాత బఠానీలు లాంటివి ఏమైనా నానబెట్టి ఉంటే అవి, అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. బాగుంటుంది వెరైటీగా. వంకాయలు ముందు కట్ చేయలేదు, మిగిలిన ముక్కలు కట్ చేసాం. ఉల్లిపాయ ఎక్కువ వద్దు, జస్ట్ 2 ముక్కలే వేసుకుంటాము. కొంచెం స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పులుసు చేసుకునేందుకు వీలుగా, మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజు. విడిగా కూడా చేయొచ్చండి, ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. కొద్దిగా మెంతులు వేద్దాము, ఒక 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ. తర్వాత ఒక చిటికెడు ఆవాలు, చిటికెడు అంటే శాస్త్రానికి చెప్తున్నా కానీ వేయాలండి, ఒక 1/2 స్పూను. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు పేలిపోయాక. ఎండుమిర్చి వేయట్లేదండి, కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తరిగి పెట్టాను చూడండి అది, ఇంగువ, కరివేపాకు వేద్దాము. దీంట్లో ఏం చేస్తానంటే మన పులుసుకి సరిపడా ఒక 2 స్పూన్ల శనగపిండిని వేసేద్దాం నూనెలో. శనగపిండి కమ్మని వాసన వచ్చేదాకా వెయిట్ చేసుకోవాలి. శనగపిండి వేగింది మనకి కనపడుతుందండి. కొంచెం ముదురు రంగు రానిచ్చి బాగా వాసన గుమగుమలాడేలాగా వెయిట్ చేసుకోవాలి, పచ్చి పూర్తిగా పోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసరికి వేపు ఆగిపోతుంది. తర్వాత తీయ గుమ్మడికాయ ముక్కలు, తర్వాత బెండకాయ ముక్కలు, ఒక టమాటాని పొడుగ్గా తరిగినవి, సొరకాయ, చిక్కుడు, బీన్స్ ఉంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి. వంకాయ ముక్కలు చివరికి కట్ చేద్దామని ముందు కట్ చేయలేదు. వంకాయ ముక్కలు కూడా వేసేద్దాము. ఒక 1/2 స్పూను పసుపు, ఈ ముక్కలకి పులుసుకి సరిపడా ఒక స్పూన్నర దాకా ఉప్పు పడుతుంది, 1 స్పూను కారం. సాంబార్ పొడి వేసుకోక్కర్లేదండి. ఇందులో మనం వేసిన శనగపిండి, అల్లము, తర్వాత ఇదిగో ఇప్పుడు వేయబోతున్న ధనియాల పొడితోటి దీని టేస్ట్. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసాం. సుమారుగా ఈ కుక్కర్ సైజు ఇప్పుడు మనం వేసిన ముక్కలకి ఒక నిమ్మకాయ ఇంత చింతపండు పడుతుంది. చింతపండు నీళ్ళల్లో నానబెట్టి రసం తీసి పెట్టుకుని అది వేసేసుకోవాలి. 1 నిమిషం ఏం చేద్దామంటే ముక్కల్లో కొద్దిగా నీళ్ళు పోద్దాము. ముక్కలు అడుగంటకుండా కొంచెం సెటిల్ అవ్వటానికి మనం చింతపండు పులుసు పీసుకి పెట్టుకునే లోపల ముందే కనుక తీసి పెట్టుకుంటే ఇంకా కొంచెం చకచక అయిపోతుంది. తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేద్దాం ఇందులో. సుమారుగా ఒక అంత నిమ్మకాయ ఇంత చింతపండు పడుతుంది, కనిపిస్తుంది కదా దీని కన్సిస్టెన్సీ మనకి. ఇప్పుడు శనగపిండి, ధనియాలతోటి ఇది ఉడికి చిక్కపడిపోతుంది అనమాట. మరీ టంగుగా ఏమవదండి, ఒక మాదిరిగా ఉంటుంది. ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేయచ్చు. ఒక ఫ్రెష్ రెమ్మ కరివేపాకుని దీని మీద వేసేద్దాము, మూత పెట్టేద్దాము. కుక్కర్ హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ముక్కలన్నీ ఉడికిపోతే పులుసు కూడా చిక్కబడిపోతుంది. తర్వాత మూత తీసుకోవటము, ఉప్పు సరి చేసుకుని కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవటమే. పులుసు చూడండి చక్కగా చిక్కగా వచ్చింది కదా. మీకు చాయిస్ ఉంటే చిన్న బెల్లం వేసుకోండి. ఇక్కడ జనాలంతా ఒప్పుకోరు కానీ అలవాటు చేసేయండి. చింతపండులో బెల్లం వేయటం అనేది ఒక ప్రాక్టీస్, హెల్దీ ప్రాక్టీస్ కూడా. తీగా ఉండదు, కొంచెం పుల్లగా లేకుండా ఉంటుంది. ఇంకొంచెం కొత్తిమీర వేద్దాము. వాసన ఎంత బాగుందో. పొద్దున్న చేస్తే రాత్రికి ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఇంకా చిక్కగా కావాలి పులుసు అని భావిస్తే ఒక 1/2 స్పూను శనగపిండి వేసుకోవచ్చు. కానీ చల్లారాక ఇది ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, చల్లారిన కొందికి చిక్కబడుతుంది, ఎంతో బాగుంటుంది. ట్రై చేసి చూడండి. బియ్యపిండి వేసే అలవాటు ఉన్నవాళ్ళు ఇది ఒకసారి చేసి చూస్తే
శనగపిండి వేస్తే కూడా బాగుంటుందని తెలుస్తుంది. ఘుమఘుమలాడే కుక్కర్లో ముక్కల పులుసు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాలు చేసుకుంటాం కదా. సాయంకాలం స్నాక్తో పాటు మధ్యాహ్నం భోజనాల్లోకి సైడ్ డిష్గా కూడా చేసుకునే ఒక సింపుల్ వంటకం చూద్దామండి. అరటికాయ వెంటనే బజ్జీ తడుతుంది మనకి. అరటికాయ బజ్జీలు చాలా ఫేమస్. కాదు, అరటికాయ వడలు అరటికాయతోటే. ఇప్పటికి ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో కాకినాడలో ఉన్న మా వారి కజిన్ బ్రదర్, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి తను చేసిందనమాట అరటికాయ వడలు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడు చేసుకునేవాళ్ళం. ఓ 2-3 అరటికాయలు తీసుకోండి, మీ అవసరాన్ని బట్టి 3 అరటికాయలు తీసుకుంటే ఫ్యామిలీకి సాయంకాలం స్నాక్స్ సరిపోతుంది. ఈ కాయకి తలా తోక కట్ చేసేయండి. కట్ చేసి 3 లేదా 4 ముక్కలుగా కాయ సైజుని బట్టి ఇవి ఉడికిచ్చేసుకోవాలి. మనం ఉడికిన అరటికాయతోటి వడ చేసుకుంటాం అనమాట. ఈ అరటికాయలని ఉడికిచ్చేటప్పుడు మనం కుక్కర్లో పెడతాము. కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు. కొంచెం నూనె వేయకపోతే ఈ అరటికాయల్లో ఒక రకమైన జిగురు ఉంటుంది చూడండి, అది గిన్నె అంచులకి పట్టేస్తుంది. ఇక సచ్చినా వదిలిపెట్టదండి. ఎన్ని రోజులు తోమాల్సి వస్తుందో దాన్ని. అరటికాయని నీళ్ళల్లో వేసేసేయండి. ఒకవేళ పెద్ద కుక్కర్లో మీరు స్టీమ్ చేయదలుచుకుంటే కనుక ఏ గిన్నెలో స్టీమ్ చేయదలుచుకున్నారో దానికి కొంచెం నూనె రాసాకే అరటికాయ ముక్కలను అందులో పెట్టండి. లేకపోతే అసలు ఆ జిగురు వదలనే వదలదు. మామూలుగా 3 విజిల్స్ వచ్చేదాకా స్టీమ్ చేసి మనం అన్నం వండుకున్నట్టే అనమాట. ముక్కలు ఉడికిపోవాలి అంతే. మూత పెట్టేద్దాము. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి. చల్లారాక కాయలు వాటిని ముక్కల్ని నీటిలోంచి తీసేసేయటము, తోలు వలిచేసుకోవటమే అనమాట. అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయండి. కొంచెం వేడిగా ఉంది కదా, కాస్త చల్లారుతుంటే మీరు తోలు తీసేయచ్చు. బాగా ఉడికిపోతే చక్కగా ఊడొచ్చేస్తుంది. కొంచెం వేడిగా ఉంది, వెంటనే తీయాలి, చకచకా పని చేయాలంటే అవ్వదు. కాస్త గ్యాప్ ఇస్తే ఈజీగానే ఊడొచ్చేస్తుంది. ఓ ఘాటు పెడితే చాలు, మొత్తం అంతా వచ్చేస్తుంది. కొంచెం చల్లారితే చేయి పెట్టగలరు, వేడిగా ఉంటే చేయి పెట్టలేరు. కాస్త దీన్ని ఒత్తేసేయండి, మొత్తం అన్ని ముక్కలు కలిసిపోయేలాగా. ఇది లేపైనా పర్వాలా, మనం గరిటెతోటో పప్పు గుత్తితోటో చేతితోటో దీన్ని చక్కగా మ్యాష్ చేసేయటమే. ముద్ద చేయాలన్నమాట. దీన్ని ముద్ద చేశాక దీంట్లో ఏమేం వేయాలో చూద్దాం. ఒక 3-4 స్పూన్ల బియ్యపిండి, సరిపడా ఉప్పు, కొంచెం కారం. కాస్త రంగు వస్తుంది కారం వేస్తే. మనం ఎలాగో పచ్చిమిర్చి వేస్తాం. ఒక స్పూను, పెద్ద స్పూను అల్లం ముక్కలు. అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి. ముక్కలు పాళంగా ఉంటే బాగుంటుందని. అల్లము, పచ్చిమిర్చి, తర్వాత కాస్త కరివేపాకుని సన్నటి ముక్కలు తరిగాను అవి, తర్వాత కొత్తిమీర, ఒక స్పూను జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. పాత్ర తడిగా ఉందని నా డౌట్. ఒక మాటు పైనుంచి కిందకి మొత్తం కలిపేయండి. నీరు అవసరం ఉండకపోవచ్చు. కాస్త చేతితోటి కలిపేసరికి ఇదంతా సెట్ అవుతుంది. దీంట్లోకి ఇంకా సోడా లాంటివి ఏమి అవసరం ఉండదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అవి ఇంకా ఫ్లఫీగా రావాలంటే వేసుకోవాలి, కానీ లేకపోతే ఏమి అవసరం ఉండదు. చక్కగా కరకరలాడుతూ వేగుతాయి. పిండి ఆ శాంతం కలిపేసేయండి. నూనె కాగిందో లేదో చూద్దాము. నూనె కాగిపోయింది. కొంచెం సిమ్లో పెట్టి వీటిని ఒక్కసారి తడిచేయి చేసుకుని ఉండలు చక్కగా ఉండలు చుట్టి పెట్టేసుకుంటే ఒక ఉండ తట్టి మనం మసాలా వడ ఎలా వేసుకుంటాము అట్లా వేసేసుకోవటమే. ఇలా మీరు కందని కూడా చేసుకోవచ్చు. కంద వడలు పల్చగా చేయాలి. కందలో బియ్యపిండి వేసుకోవచ్చు, కందిపొడి వేసుకోవచ్చు, పెసరపిండి వేసుకోవచ్చు, ఏదైనా వేయచ్చు. కానీ మందంగా చేయడానికి వీలేదు. కొంచెం పల్చగా చేసి ఒత్తుకుంటే చాలా బాగుంటుంది. ఉండలు చేసుకుందాం. ఇది ఏదైనా ప్లేట్ మీద దేని మీదైనా ఒత్తుకోవచ్చండి. మన అలవాటుని బట్టి చేయటమే.
ఆ నూనె కవర్లు వాటి మీద కూడా ఒత్తుకోవచ్చు. మనకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా చేతితోటి కూడా చేసి వేసేసేయచ్చు. చూడండి, నూనె మీద వత్తాల్సిన పని లేదు. కొంచెం తడిచేయి చేసుకుంటే ఇది కరెక్ట్ గుడ్ షేప్లో వచ్చేస్తుంది. అంచులు పగిలిపోకుండా చేయండి అంతే. నాకేం అక్కర్లేదు, ఎలాగైనా వేయగలను అని చెప్పేలాగా ఉండాలి తప్ప అలా ఉంటేనే చేస్తాను అని అనుకోకూడదు. వంటలో కొన్ని వస్తువులు లేకపోయినా ఏం పర్వాలేదు, చేసేస్తాం మనం. మనం ఒక్కొక్కటి తీసేస్తూ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇంకొంచెం ముదురు రంగు రానివ్వచ్చు. ఇది చూడండి క్రిస్ప్గా ఉంది కదా, ఇంకొక నిమిషం ఉంచితే లోపల నుంచి కూడా క్రిస్ప్గా అవుతుంది. భయపడద్దు, దబక్కని పడేయద్దు. స్లోగా వదిలిపెడితే అది చిటిచిట్లాడదు, కొంచెం స్లోగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వేసింది తీసేద్దాం, మనకు కనపడుతూ ఉంటుంది. ఇది తేలింది చూడండి, తేలింది ఎలా గలగలలాడుతుందో చూడండి. ఇప్పుడు ఇందాక వేసింది ఇదిగో ఇది. వంట ఏమి బ్రహ్మ విద్య కాదండి, ఏదైనా సరే చేస్తుంటే అదే వస్తుంది. లాస్ట్ వాయి వేస్తున్నాము. ఇది చూడండి, చేత్తో ఇలా సింపుల్గా ఒత్తేసుకోవచ్చు. ఎవరైనా సహాయం ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం బాగా క్రిస్ప్గా వేగేదాకా ఉంచండి. వెంటనే చకచకా తీసేస్తే లోపల వేగదు, కొద్దిగా సమయం ఇవ్వాలి. పైకి తేలిన తర్వాత కాసేపు నిదానంగా వేగనిచ్చి తీసుకోవాలి. ఎంత బుజ్జివి కావాలన్నా చేసుకోవచ్చు, పెద్దవి కావాలన్నా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే ఈ చిన్న వాటిని చూసి సరదా పడతారు. భోజనంలో వేసేటప్పుడు కొంచెం పెద్దవి వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లేదా స్కూల్కి కిడ్స్కి పొద్దున పూట పెట్టేటప్పుడు ఇలా చిన్నవి వేస్తే చక్కగా పిల్లలు తీసుకుని తినడానికి బాగుంటుంది. ఇందులోకి సాస్, చట్నీ, పచ్చడి ఏమీ అక్కర్లేదు. మామూలు సాంబార్లలో సైడ్ డిష్గా అంటే మనం బజ్జీలు నలుచుకుని తింటాం కదా, అలా తినేసేయచ్చు, బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, చుట్టాలతో, కలీగ్స్తో అందరితోటి పంచుకోండి.